వెల్కమ్ టు జేపీ స్టడీ. చూడండి, సోషల్ టెట్ డిఎస్సికి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఎస్జిటి వాళ్ళకి సోషల్ స్టడీస్ నుంచి మెథడాలజీ సోషల్ మెథడాలజీ టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఒకసారి చూడండి. ప్రాచీన కాలంలో బోధన అభ్యసన ప్రక్రియలో కేంద్ర బిందువు ఎవరు? ఉపాధ్యాయుడు. ప్రాచీన కాలంలో బోధన అభ్యసన ప్రక్రియలో కేంద్ర బిందువు ఎవరు? ఉపాధ్యాయుడు. ఉత్తమమైన ప్రణాళిక, సరైన బోధనా పద్ధతులు సరైన ఉపాధ్యాయుల వల్ల సజీవంగా ఉంటాయి అని పేర్కొన్నది ఎవరు? డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియార్. థర్డ్ బిట్, మంచి బోధనా పద్ధతి లక్షణం ఏది? విద్యార్థులకు ఆసక్తి కలిగించేది, సృజనాత్మకత శక్తులను వెలికి తీసేది, వైవిధ్యభరితమైన అభ్యసన అనుభవాలు ఇచ్చేది మంచి బోధనా పద్ధతి యొక్క లక్షణం. ఫోర్త్ బిట్, మేధోమథనం ఉపయోగం ఏమిటి? మేధోమథనం ఉపయోగం ఏంటిది? కొత్త విషయాలను ఆలోచింపచేస్తుంది, ఆలోచనలను ఒక అంశంపై కేంద్రీకరింపచేస్తుంది, విజ్ఞానాన్ని పెంపొందించడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. మేధోమథనం యొక్క ఉపయోగం. వాగ్వాదం నిర్వహించేటప్పుడు సమన్వయకర్తగా అంటే మోడరేటర్గా వ్యవహరించేదెవరు? ఉపాధ్యాయుడు. వాగ్వాదం నిర్వహించేటప్పుడు సమన్వయకర్తగా వ్యవహరించేదెవరు? ఉపాధ్యాయుడు. సింపోజియం వ్యాఖ్యానాల సముదాయంగా ఉంటుంది అని అన్నదెవరు? స్ట్రక్. ఎవరు? సింపోజియం అనేది వ్యాఖ్యానాల సముదాయంగా ఉంటుంది అని అన్నదెవరు? స్ట్రక్. సామాజీకృత కథనం ఉద్దేశాలు తెలిపిన విద్యావేత్త ఎవరు? హెరాల్డ్ బెంజమిన్. సామాజీకృత కథనం యొక్క ఉద్దేశాలు తెలిపిన విద్యావేత్త హెరాల్డ్ బెంజమిన్. బోధన సామాన్యంగా పిలిచే చర్యల వరుస క్రమంలోని లాంఛనమైన స్వరూపం అని నిర్వచించింది ఎవరు? బ్రేడీ. ఎవరు? బ్రేడీ. బోధన సామాన్యంగా పిలిచే చర్యల వరుస క్రమంలోని లాంఛనమైన స్వరూపం అని నిర్వచించింది ఎవరు? బ్రేడీ. చర్చా పద్ధతిలో చర్చను నిర్వహించేటప్పుడు నాయకుడు ఎవరు? ఉపాధ్యాయుడు. సాంఘీకృత ఉద్గార పద్ధతి రూపం ఏది? సాంఘీకృత ఉద్గార పద్ధతి రూపం ఏది? సింపోజియం. సాంఘీకృత కథనంలో లేని సోపానం ఏది? సంసిద్ధత. చూడండి, చర్చా పద్ధతికి ఒక రూపాంతరంగా చెప్పే కృత్యం ఏది? వక్తృత్వం. ఏ పద్ధతిని ఒక మానసిక ప్రక్రియగా చెప్పవచ్చు? చర్చ అనే పద్ధతిని ఒక మానసిక ప్రక్రియగా చెప్పవచ్చు. సాంఘీకృత ఉద్గార పద్ధతి విజయవంతం కావడానికి దోహదపడే అంశం ఏది? స్నేహపూరిత వాతావరణం, విద్యార్థుల మధ్య స్పర్ధలు లేకుండా చూడటం, విద్యార్థులపై నియంత్రణ ఉండటం. ఆధునిక బోధన పద్ధతులకు మూలపురుషుడెవరు? ఆధునిక బోధనా పద్ధతులకు మూలపురుషుడెవరు? జాన్ అమోగస్ కొమీనియస్. మొత్తం నుంచి భాగాలకు వెళ్ళడం అనే ఒక నియమం. విద్యార్థులు అభ్యసనంలో క్రియాశీలురుగా, ఉత్సాహంగా, ఆసక్తితో పాల్గొనడానికి దోహదపడే పద్ధతి ఏది? శిశు కేంద్రీకృత పద్ధతి. సామాజిక కథనాన్ని ఏర్పాటు చేయడానికి అనుకూలంగా ఉండే విధానం ఏది? నియత అనియత పద్ధతులు. నెక్స్ట్, సమాజంలో వ్యక్తి కార్యకలాపాల గురించి తెలియజేసేదేది? సామాజిక శాస్త్రం. సమాజంలో వ్యక్తి యొక్క కార్యకలాపాలను గురించి తెలియజేసేది సామాజిక శాస్త్రం. మానవ సంబంధాలను అధ్యయనం చేసే శాస్త్రం ఏది? సాంఘిక శాస్త్రం. ఒకేయోనమస్ అంటే గృహ నిర్వహణాధికారం అని. ఒకేయోనమస్ అంటే గృహ నిర్వహణాధికారం. పరిసరాల విజ్ఞానం 1, 2లను వేర్వేరుగా బోధించాలని పేర్కొనింది ఎవరు? ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. హిస్టోరియా అంటే అర్థం ఏమిటి? హిస్టోరియా అంటే పరిశీలన అని అర్థం. సివాటిస్ అనే పదం
ఏ భాష నుంచి ఆవిర్భవించింది? లాటిన్. ప్రాథమిక స్థాయిలో సాంఘిక శాస్త్రాన్ని సూక్ష్మంగా బోధించాలని పేర్కొనింది ఎవరు? కొఠారి కమిషన్. పాఠ్య పుస్తకాల బరువును, ఇంటి పని భారాన్ని తగ్గించాలని పేర్కొన్న కమిటీ ఏది? యష్పాల్ కమిటీ. సాంఘిక శాస్త్ర స్వభావం ఏమిటి? సాంకేతికపరమైన, మానవ సంబంధమైన, సాంఘికపరమైన అని సాంఘిక శాస్త్ర స్వభావం. 6-7 తరగతుల్లో పౌరనీతికి బదులుగా రాజనీతి శాస్త్రాన్ని బోధించాలని సూచించింది ఎవరు? NCF 2005. 6-7 తరగతుల్లో పౌరనీతికి బదులుగా రాజనీతి శాస్త్రాన్ని బోధించాలని సూచించింది NCF 2005. ఏ విద్యా సంవత్సరం నుంచి పరిసరాల విజ్ఞానం 1-2లను వేర్వేరుగా బోధిస్తున్నారు? 1979 నుంచి 1980 ఈ మధ్యకాలం నుంచి పరిసరాల విజ్ఞానం 1-2ను వేరువేరుగా బోధిస్తున్నారు. ప్రస్తుతం 1-5 తరగతుల్లో సాంఘిక సామాన్య శాస్త్రాలను ఏమని పిలుస్తున్నారు? పరిసరాల విజ్ఞానం. పాఠశాల అనేది సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశం అని అన్నది ఎవరు? గాంధీజీ. మన సాంస్కృతిక వారసత్వ సంపదలను పదిలంగా కాపాడి రాబోయే తరాల వారికి అందించడం అనేది పరిపోషిత వికాసాభివృద్ధి. పరిపోషిత వికాసాభివృద్ధి. పాఠ్యపుస్తకంలోని సిలబస్, పని దినాలు, పని గంటలు, సెలవు దినాల ఆధారంగా రూపొందించే ప్రణాళిక ఏది? వార్షిక ప్రణాళిక. యూనిట్ పథకం అమలులోని దశల్లో లేనిది ఏది? పథకం అమలు. యూనిట్ పథకం అమలులోని దశల్లో లేనిదేది? పథకం అమలు. హెర్బార్షియన్ పాఠ్య పథకంలో 3వ సోపానం ఏది? సంసర్గం. పాఠ్య పథకంలోని మొదటి సోపానమైన ప్రవేశంలో లేని అంశమేది? నియోజనం. తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఆచరణలో పెట్టే క్రియాత్మక పథకమే పాఠ్య పథకం అని అన్నది ఎవరు? ఎల్బి స్టాండ్. క్లోజ్ సర్క్యూట్ టెలివిజన్ ఉపయోగించి ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పాదనను పరీక్షించి వారికి వెనువెంటనే పరిపుష్టి కలిగించేదే సూక్ష్మ బోధన అని పేర్కొన్నది ఎవరు? మెక్ అలెన్ యురవిన్. విద్యార్థి వికాసానికి ప్రతీకలుగా నిలిచేవి ఏవి? సృష్టీకరణలు. సాంఘికీకరణ ప్రక్రియను చేపట్టే బాధ్యత ఉన్న సంస్థ ఏది? పాఠశాల. ఒక పనిని చేపట్టే ముందు తీసుకున్న నిర్ణయం అని దేన్ని పిలుస్తారు? ఆశయం. విద్యార్థుల్లో అనుచిత ప్రవర్తన మార్పులు తీసుకువచ్చి విద్యార్థి వికాసానికి దోహదపడే అంశాలు ఏవి? లక్ష్యాలు, స్పష్టీకరణలు. విద్య మానవుని శారీరక, మానసిక అభివృద్ధికి దోహదం చేయాలని పేర్కొన్నది ఎవరు? ప్లేటో. సామాజిక సమర్థతను పెంపొందించడం అనేది ఒక ఆశయం. విద్యా విధానం విద్యా లక్ష్యాల వైపు పయనిస్తున్నప్పుడు ఆ మార్గంలో ఆచరణ ద్వారా సాధించగలిగే స్థాయిలను సూచించే బిందువునేమంటారు? లక్ష్యం అంటారు. నేటి సమాజంలో విలువ క్రమంగా తగ్గడానికి, దిగజారడానికి కారణమేది? ఆధునికీకరణం, పాశ్చాత్యీకరణం, నగరీకరణం. విలువల లక్షణం ఏమిటి? అంతర్లీనం, అమూర్తం, ఆపాదించడం. నేడు అనేక రాజకీయ, సామాజిక, శాస్త్రీయ, ఆర్థిక సమస్యల పరిష్కారానికి విలువల విద్య అవసరం ఎంతో ఉందని అభిప్రాయపడింది ఎవరు? కొఠారి కమిషన్. బోధన అభ్యసనకు ప్రాణం లాంటివి అవి ఏవి? లక్ష్యాలు, స్పష్టీకరణలు. ప్రజలకు సామాజిక సంస్థలతో ఉన్న సంబంధం అనేది ఏ లక్ష్యం? అవగాహన. ఈ బిట్స్ అన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరిన్ని బిట్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.